హలో అందరికీ. ఇలాంటి వాటర్ క్యాన్స్ అయితే చాలామంది ఇంట్లో ఉంటాయి. వాటర్ తెచ్చుకోవడానికి యూజ్ చేస్తూ ఉంటాం కదా మనము. కానీ వీటిని కనీసం ఒక నెలకొకసారి, వారానికొకసారి, 10 రోజులకొకసారైనా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. లేదంటే కూడా లోపల మొత్తం పాచి పట్టేస్తది. ఈ విధంగా క్లీన్ చేశారంటే చాలా ఈజీగా, తొందరగా అయిపోతదండి. చాలా నీట్‌గా కూడా వస్తుంది. చిన్న పేపర్ ముక్కల్ని తీసుకొని ఈ విధంగా కట్ చేసి ఇందులో వేసేసుకున్న. తర్వాత కొంచెం సర్ఫ్ కూడా వేసుకున్నాను. తర్వాత ఇక్కడ ట్యాప్ దగ్గర వాటర్ పట్టేస్తున్నా. కొంచెం వాటర్ పట్టి ఒక 2 మినిట్స్ ఉంచానండి. తర్వాత బాగా మొత్తం గిన్నెలు వాష్ చేసుకుంటాం కదా, ఆ స్పాంజ్ తెచ్చి ఈ విధంగా మొత్తం పైపైన మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. ట్యాప్ దగ్గర అంతా కూడా బాగా రుద్ది, ఇప్పుడు మనం వాటర్ వేసాం కదా లోపల, పేపర్ వాటర్స్ వాటన్నిటిని బాగా 4, 5 సార్లు బాగా తిప్పేసుకోవాలండి. బాగా తిప్పామంటే లోపల మొత్తం స్ప్రెడ్ అయ్యి నీట్‌గా వచ్చేస్తది. పేపర్స్, సర్ఫ్ వేసాం కాబట్టి నీట్‌గా వచ్చేస్తది. ఈ విధంగా మొత్తం వాటర్ పట్టేసామంటే మనకు కొంచెం కూడా సరుపు అనేది పైన నురగ రాకూడదు. ఒట్టి వాటర్ ఎలా ఉన్నాయో అలా ఉండాలి. అప్పుడు మనకు క్లీన్ అయిపోయినట్టు. చూడండి ఎంత నీట్‌గా క్లీన్ అయిందో. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. బాయ్.